కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కేపీహెచ్బీలోని రోడ్డు నెంబర్ 1లో గల గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుట్ర చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నందుకే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే రాహుల్ గాంధీపై జరుగుతున్న కుట్రలను కూడా తిప్పికొట్టడమే లక్ష్యంగా దేశ ప్రజలు ముందుకు రావాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీక్షలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, చీకటి రోజు, ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు జరిగింది. మహాత్మా గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక చిన్న మాటకి పరువు నష్టం దావా కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఒక చిన్న సెక్షన్లో దానిలో 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే 24 గంటలు గలవక ముందే పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి అనర్హులుగా ప్రకటించారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? న్యాయమని అడుగుతున్నా మోడీని. ఈరోజు రాహుల్ గాంధీ గారు పారిపోతున్న దొంగలు నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కొన్ని వందల మంది, దాదాపు యావత్ భారతదేశం అంతా కూడా చీకటి రోజుగా భావించాలి. అందరికీ తెలుస్తున్న విషయము, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరు ఆలోచించుకునే అవసరం ఉంది. దాదాపు 2 సంవత్సరాల కిందట కర్ణాటకలో ఈ లలిత మోదీ, ఇంకా ఈ మోదీ అనే పేరు ఇద్దరు బ్యాంకులలో కోట్లాది రూపాయలు డబ్బు తీసుకొని విదేశాలకు పారిపోయి వాళ్ళు చేస్తున్న ఎంజాయ్కి మరి అక్కడ ఎలక్షన్ సభలో రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు ఎవరు, ఈ ఇద్దరు వెనుక ఇంటి పేరు మోదీ అయింది, ఈ మోదీ ఉండి పేరుండి కారణం ఏందనేది అక్కడ మాట్లాడినందుకు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 1000 కిలోమీటర్ పాదయాత్ర దేశంలో చేసిండో అప్పటి సంధి వాళ్ళ గుండెల్లో రైలు పదుగెడుతున్నాయి. ఆ దుష్ట చర్య వల్ల, ఆ ఫాల్తు కేసు వల్ల కోర్టు ద్వారా మరి వాళ్ళు శిక్ష విధిస్తూనే మళ్ళా